చేయవలసిందే, ప్రతిరోజు ఆ వారాహి మాతకి నమస్కరించవలసిందే. రోజు ఆవిడ్ని చూసి ఒక్క నమస్కారం చేస్తే ఆ ధర్మం వల్ల ఇళ్ళు ప్రశాంతంగా ఉంటాయి, అందరూ సంతోషంగా ఉంటారు. అందరిలో ఉన్న తేజస్సు భగవత్ కార్యంగా ధర్మబద్ధమైనటువంటి వ్యయం జరిగి సుఖ సంతోషాలతో ఉంటారు. అదొక్కటి వదిలిపెట్టి వ్యయమైన నాడు నీ సుఖ దుఃఖములన్నవి పునర్జన్మకి హేతువులవుతాయి, అర్థం లేని సిద్ధాంతంగా అయిపోతుంది. కాబట్టి నీవు ఆ అనుగ్రహాన్ని కోరడమే. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత